అశ్యూర్ కానీ సంతులు కానీ మేము మైసెస్ అండి. సోప్స్ ఎవరు వాడుతున్నారు ఇంకా ఫేస్? ఏదైనా సపరేట్ క్రీమీ క్లెన్జింగ్ అయిన సోపే, కాంబినేషన్ మారైన సోపే, నీమైనా. సో ఎవరెవరు సోప్స్ వాడుతున్నారో ఒకసారి హ్యాండిల్ చేయండి. ఇంకా మాక్సిమం ఇంకా ఆ జనరేషన్ లోనే ఉన్నారా? అంటే ఇది కూడా ఒక పరంపరనా? మీ మదర్స్, మీ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిన మేము మైసెస్ శాండిల్ వాడితే మీరు మైసెస్ శాండిల్ వాడండి, సంతూర్ లేదంటే అష్యూర్. మీరు ఎలాంటి యాజ్ అ వెస్టీజియన్ గా మీ ఇంట్లో అష్యూర్ సోప్ వాడిస్తున్నారు, ఇదే కరెక్టా? సో యాక్చువల్ గా చెప్పాలంటే ఫేస్ కి సోప్ పెట్టవచ్చా పెట్టకూడదా? పెట్టవద్దు. పెట్టకూడదా పెట్టవచ్చా? పెట్టవద్దు. పక్క పెట్టకూడదు. వాళ్ళు ఎందుకు వాడుతున్నారు? ఆన్సర్ మీకు తెలుసు, పెట్టకూడదు, బట్ స్టిల్ ఎందుకు వాడుతున్నారు? ఇప్పుడు నాకు నా ట్రైనింగ్ మీద డౌట్ ఉంది, మీకు నాలెడ్జ్ ఉంది, నేను వాడట్లేదు. రైట్? సో రీజన్స్ ఎలా అంటే సోప్స్ కి, ఫేస్ వాష్ కి మన స్కిన్ లో 3 లేయర్స్ ఉంటాయి. క్లియర్? ఇది పై లేయర్ ఉండదు, ఇది చర్మం కాదు. చెప్పాలంటే హోల్ బాడీలో ఒక పెద్ద ఆర్గన్ ఏంటంటే స్కిన్ మాత్రమే. క్లియర్? స్కిన్ ని మీరు ఎంత కేర్ తీసుకోవాలి యాక్చువల్ గా? మనకి స్కిన్ కేర్ ఎప్పుడు అవసరం తెలుసా? ఫస్ట్ మెయిన్ రీజన్ పెళ్లి చూపులు అవ్వగానే. మా మోటివల్ ఉంది, మా అమ్మాయికి ఎవరు ఇస్తారు, మా అబ్బాయికి ఎవరు ఇస్తారు. రైట్ ఆ రాంగ్? ఓకే. సెకండ్ మెయిన్ రీజన్ రాగానే మీరందరూ ఎవరైనా ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు మీకన్నా మీ కజిన్స్ బాగున్నారు అనుకోండి, అప్పుడు పార్లర్ వాళ్ళు గుర్తొస్తుంది. రైట్? వన్ డేకి మీ స్కిన్ కలర్ ఎవరు చేంజ్ చేస్తారండి? వాళ్ళు ఏమైనా మ్యాజిక్? లేజర్ ట్రీట్మెంట్ వాళ్ళు కూడా చేంజ్ అయ్యారు, 6 months టైం తీసుకుంటారు. ఓకే. సో చెప్పాలంటే ఈ ఫేస్ పట్టుకుని మనం ఊరంతా ఎక్కడెక్కడ వెస్టీజ్ వాళ్ళు ఉన్నారు, ఎక్కడెక్కడ ఫంక్షన్స్ ఉన్నా తిరుగుతారు. మీరు ఈ చర్మంకి కరెక్ట్ గా పెట్టకపోతే ఇంకా మళ్ళీ ఎవరు చూస్తారు? హాఫ్ రీజన్ చెప్పాలంటే ఎప్పుడైనా విన్నారా? ఫస్ట్ ఇంప్రెషన్ అనేది బెస్ట్ ఇంప్రెషన్. విన్నారా? విన్నాం. మీనింగ్ తెలుసా? ఏంటిదా మీనింగ్? మాట్లాడారు, పర్లేదు.